దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. చాలు. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మరి నేను చెప్పేటువంటి వాక్యము యొక్క అంశం ఏంటి అంటే మహానయీము. ఏంటది? మహానయీము. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? 2 సేనలు అని వాక్యములో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఓకే, ఇప్పుడు యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? తన త్రోవను వెళ్ళుచుండగా. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు? అప్పటి వరకు తన యొక్క మామ అయిన లాబాను దగ్గర ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎంతమందికి గుర్తుంది? లాబాను దగ్గర యాకోబు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 12, 14, 25, 50, 40? ఇంకా ఎవరైనా చెప్తారా? సరే, మీకు వచ్చిన సంఖ్య అంతా చెప్పేస్తున్నట్టున్నారు. అలాగుంటే మళ్ళీ 100 వరకు వెళ్ళిపోతారేమో, టైం అయిపోతుంది కాబట్టి నేనే చెప్తా. 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎంతకాలం? 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఆ యొక్క యాకోబు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మరి రెఫరెన్సులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో రెఫరెన్సులు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాలు కూడా ఒక లెక్క ఉంది. ఏంటి ఆ లెక్క? ఎక్కడ అంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి, 38వ వచనం, 31వ అధ్యాయం. ఈ 20 ఏండ్లు నీ యొద్ద నుంటిని. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అందులో మొదటి 7 సంవత్సరాలేమో రాహేలు కొరకు పని చేశాడు. ఆ తర్వాత పెళ్ళేమో లేయాతో అయిపోయింది. మరలా నాకు రాహేలు కావాలి అంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయమన్నారు. ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. అప్పటికి 14 సంవత్సరాలు అయ్యింది. ఆ తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు ఆ యొక్క మరి గొర్రెలు లేకపోతే మందల నిమిత్తం అక్కడ పనిచేసినట్టు 41వ వచనములో మనకి క్లియర్గా సంవత్సరాలతో సహా ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు అని వాక్యములో స్పష్టంగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. సో 20 సంవత్సరాలు ఎక్కడున్నాడు? లాబాను దగ్గర, అంటే తన మామ దగ్గర ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనందరికీ స్పష్టంగా కనబడుతుంది. అయితే అక్కడ నుండి బయలుదేరి మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? తన స్వదేశమునకు వెళుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడైతే యాకోబును పుట్టించాడో ఆ ప్రాంతానికి తిరిగి వెళుతూ ఉన్నాడు. ఇంకొక మాటలో మనం ఆలోచన చేస్తే ఈ 20 సంవత్సరాలు ఆ యొక్క మరి లాబాను అనేటువంటి ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కాలములో దేవుడు యాకోబుతో మాట్లాడి, నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, నేను నీ దేశానికి పంపిస్తాను, నువ్వు ధైర్యం తెచ్చుకొని వెళ్ళు అని దేవుడే స్వయముగా యాకోబుతో మాట్లాడినటువంటి మాట మనకి ఈ యొక్క అధ్యాయాలలో మనకి కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను యాకోబు విశ్వసించాడో, నమ్మాడో, ఆ మాటను బట్టి తనకు భార్య అయినటువంటి రాహేలుతో లేయాతో చెప్తే వారు కూడా అంగీకరించి అక్కడి నుండి వారు వెళ్దాము అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు.
అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, లాబాను అనేటువంటి వ్యక్తి, అంటే ఈ యొక్క యాకోబుకు మామగారుగా ఉన్నటువంటి ఆ యొక్క లాబాను అనేటువంటి వ్యక్తి యాకోబును మరి చాలా అంటే చాలా కష్టపెట్టినట్లుగా, చాలా అంటే చాలా చిత్రహింసలు చేసినట్లుగా, మరి పని విషయంలో కావచ్చు, లేకపోతే ఆస్తి విషయంలో కావచ్చు, మంద విషయంలో కావచ్చు, కుమార్తె విషయంలో కావచ్చు, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినట్లుగా ఈ యొక్క అధ్యాయాలలో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క మరి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఈ పరిస్థితి అంతటిని బట్టి ఒక రకంగా యాకోబు చాలా అంటే చాలా నలిగిపోయిన వాడుగా, లేకపోతే విసిగిపోయిన వాడుగా, లేకపోతే ఇంకా నా బ్రతుకు ఇంతేనేమో అన్నటువంటి మరి పరిస్థితిలోకి దిగజారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. యాకోబు తన గురించి తాను ఏం చెప్తున్నాడో తెలుసా? మనం 40వ వచనంలో చదివితే, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను అనేటువంటి మాట స్వయముగా యాకోబే చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఏమైపోయాడంట? పగలేమో ఎండకి, రాత్రులేమో మంచుకి ఏమైపోతూ ఉన్నాడు? క్షీణించిపోతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బలహీనమైపోతూ ఉన్నాడు, ఆరోగ్యం చెడిపోతూ ఉంది, సమస్తము పోతూ ఉంది. చివరికి నిద్ర కూడా లేకుండా పోయింది. నా కన్నులకు నిద్ర ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఆలోచన చేయండి. ఎక్కువగా కష్టపడే వాళ్ళని గమనించండి, చిక్కుపోయినట్లుగా కనబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదే పరిస్థితి. పగలు ఎండకి, రాత్రులు మంచుకి, రాత్రులు కంటికి నిద్ర లేక ఎలాగుంటారు వాళ్ళు? క్షీణించిపోతున్నటువంటి వారుగా, బలహీనపడుతున్నటువంటి వారుగా ఉంటూ ఉంటారు. యాకోబు అదే స్థితిలో ఉన్నాడు. యాకోబు అదే స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలోనూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడినటువంటి మాట 42వ వచనం చదివితే, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి దేవుడే నాకు కారకుడు అని అక్కడ యాకోబు లాబానుతో తెలియచేస్తున్నటువంటి మాట. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు యాకోబుతో మరి నీవు వెళ్ళు, నేను నీకు తోడై ఉందును అని దేవుడు చెప్పినటువంటి మాట. ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ఏంటి నా బ్రతుకు ఎలా ఉంది, ఏంటి నా జీవితం ఎలా ఉంది, ఏంటి నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఏంటి, ఇన్ని ఇబ్బందులు ఏంటి, ఇంత బలహీనత ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో. దేవుడు చెప్తున్నాడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని చూచిన దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను ఉట్టిగా అలాగున విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను అలాగున విడిచిపెట్టాడు. సో అలాంటి పరిస్థితుల్లో వెళుతూ ఉన్నాడు. అయితే లాబానుతో చెప్పలేదు, వెళ్తున్నట్లుగా ఎవరికి చెప్పలేదు? లాబానుతో చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? చెప్పిన దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళనివుడా అని
ఒకవేళ వెళ్ళనిచ్చిన తన యొక్క మందలను తీసుకొని ఎక్కడ వెళ్ళనివ్వడా అని లాబానుతో చెప్పకుండా యాకోబు ఏం చేస్తున్నాడంటే తన యొక్క భార్యలను, పిల్లలను, మందను, పనివారిని తనకు సంబంధించింది, ఆలోచించండి, ఎవరికి సంబంధించింది? తనకు సంబంధించింది తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఎప్పుడైతే తాను అలా వెళుతూ ఉన్నాడో తర్వాత రోజు లాబానుకు తెలిసినప్పుడు లాబాను ఏం చేశాడు? మరలా వెంటనే యాకోబును వెంబడించి మొత్తానికి లాబాను ఏం చేశాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే యాకోబు దొంగతనంగా తనకు కానిది ఏమైనా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే కాదు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టే యాకోబు అప్పటి వరకు భార్యలను సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించాడు? కష్టపడి ప్రేమించానని చెప్పాడే కానీ దానికి 7 సంవత్సరాలు ప్లస్ మరొక 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఎలా పనిచేశాడు? మన మాట ప్రకారంగా చెప్పాలంటే ఒక పాలేరులాగా పనిచేశాడు. ఎలా పనిచేశాడు? ఒక పాలేరులాగా పనిచేశాడు. కష్టపడి తను ఏం చేశాడంటే భార్యను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన యొక్క మంద దేవుడు తోడుగా ఉండబట్టి ఆ యొక్క మంద కూడా ఏమవుతూ ఉంది? పెరుగుతూ వచ్చింది, అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే మధ్యలో దేవుడు నీవు ఉండవలసింది ఇక్కడ కాదు, నీవు ఎక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి నీవు అక్కడికి వెళ్ళాలి అని యాకోబుతో చెప్పినటువంటి మాట. ఈ లోపల రెఫరెన్స్ చూడండి, 30వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. దేవుడు యాకోబుతో నీవు ఉండేది ఎక్కడ కాదు, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు 30 కానీ 31 కానీ ఈ 2 అధ్యాయాలలో కనబడుతుంది. ఆ రెఫరెన్స్ ఒకసారి చూస్తూ ఉండండి. నేను ఈ లోపల ఈ యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. అయితే ఈ యొక్క ప్రయాణములో వెళుతూ ఉండగా లాబాను మొత్తానికి ఏం చేశాడు? యాకోబును పట్టుకున్నాడు. ఒక కారణంతో వచ్చాడు లాబాను. ఏంటి ఆ కారణం అంటే తన ఇంటిలో ఒక వస్తువు ఏమైందంట? దొంగిలించబడింది. ఒక వస్తువు ఏమైంది? ఒరే పిల్లల్ని అక్కడ ఉంచొద్దు అసలు ఎప్పుడు కూడా, ఏ వైరు బిగుతారో అలాగే తెలియదు. రైట్. లాబాను దగ్గర ఏమైంది? ఒక వస్తువు పోయింది. ఆ వస్తువు గురించి లాబాను వచ్చి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? ఆ వస్తువు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. ఆ వస్తువు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. కారణం ఏంటి? యాకోబు తెలియదు అది ఎవరు తీసుకొచ్చారో. కానీ ఆ యొక్క వస్తువు ఎవరి దగ్గర ఉండిపోయింది? యాకోబు ఎవరినైతే బాగా ప్రేమించాడో, యాకోబు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో ఆవిడ దగ్గర ఆ వస్తువు ఉండిపోయింది. అది ఆమె చెప్పలేదు నేను తీసుకొచ్చాను అని. సరే, మొత్తానికి ప్రయాణమై వెళుతున్నారు. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఎలాగుందంటే, ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే ముందు నుయ్య, వెనకాల గొయ్య అన్నట్టుగా. ఇప్పుడు ముందుకు వెళుతూ ఉంటేనేమో ఒక భయం. ఏ భయము? ఏశావు నన్ను ఎక్కడ చంపేస్తాడా అనేటువంటి భయం. వెనకాలేమో లాబాను వచ్చి తనేం చేస్తాడా అనే అదొక భయం. అయితే వెనక నుంచి వచ్చినటువంటి లాబాను మొత్తానికి ఈ యొక్క మాట అన్న తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. లాబాను వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది.
కానీ ఇప్పుడు ముందు అసలైనటువంటి ప్రాబ్లం కనబడుతూ ఉంది. ముందు అసలైనటువంటి ప్రాబ్లం కనబడుతుంది. ఎవరున్నారు ముందు? యాషావు. యాషావు అంటే భయం. కారణం ఏంటి? యాషావు యాకోబుని ఎలా చంపుదామా, ఎప్పుడు కనబడతాడా, ఎక్కడ కనబడతాడా, ఎప్పుడు చంపేద్దామా అని యాషావు యాకోబు గురించి తిరిగినటువంటి రోజులు గుర్తొస్తున్నాయి యాకోబుకి. ఎప్పుడు? 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. అది 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటన గుర్తుంది కదా మీ అందరికీ. నేను ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. కారణం ఏంటంటే అక్కడ ఇస్సాకు అడుగుతాడు యాషావుని, నాకు ఒక మంచి భోజనం సిద్ధపరిచి తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ మాటకి యాషావు అడవికి వెళ్తాడు భోజనాన్ని సిద్ధపరచడానికి. ఒక జంతువుని ఏదైనా దొరుకుతుందేమో వేటాడదామా అని. ఈ లోపల ఇంట్లో రెబెకా ఏం చేసింది? యాషావు వేషం వేసి యాకోబుకి మొత్తం అంతా కూడా భోజనం అంతా సిద్ధపరిచి యాకోబుని యాషావు రూపంలో పంపించింది. అప్పటికి నీ స్వరమేమో యాకోబులాగుంది, నిన్ను తడువుని చూసానేమో యాషావులా ఉన్నావు ఏంటి అంటే, లేదు లేదు నేను యాషావునే అంటే తండ్రి కళ్ళు కనబడక మరి వచ్చింది యాషావే అనుకుని ఆ యొక్క భోజనాన్ని తృప్తిగా తిని ఆ యొక్క యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అయిపోయింది. ఈ లోపల యాషావు వచ్చాడు. తర్వాత కాసేపటికి యాషావు వచ్చి, నాన్న ఇదిగో భోజనం అంటే, కడుపు నిండా తిన్న తర్వాత మరలా తినగలుగుతారా? ఎవరమైనా తినగలుగుతామా? ఆలోచన చేయండి. ఇస్సాకు అది అన్నాడు, నాయన ఇందాక వచ్చింది ఎవరో, ఇందాక వచ్చావు కదా, ఇందాక నేను ఆశీర్వదించాను కదా అంటే, లేదు నాన్నగారు నేను ఇప్పుడే వచ్చాను, ఇగో భోజనం సిద్ధపరిచి వేటకి వెళ్ళాను కదా, అది దొరకటం ఆలస్యమైంది, అందుకని ఆలస్యంగా వచ్చాను అంటే, లేదు నాయన నేను ఆల్రెడీ తినేసా, ఆల్రెడీ ఆశీర్వదించేసా అంటే, సరే తిన్నారు, నాకు ప్రార్థన చేయండి, నాకు ఆశీర్వాదాలు ఇవ్వండి అంటే, ఇస్సాకు ఏమన్నాడు? నా దగ్గర శాపాలు తప్ప ఏ ఆశీర్వాదం మిగలలేదు అని శాపాలన్నీ ఇచ్చేసాడు. ఆలోచన చేయండి. శాపం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? శాపం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? శాపాలు అవసరం లేదు. మనకి ఏ సెంటిమెంట్లు ఉంటాయి కదా. మనం బయటికి వెళ్ళేటప్పుడు మన పిల్లలు డాడీ ఎక్కడికే అన్నారంటే గుండె జారిపోద్ది కొంతమందికి. ఎక్కడికని అడుగుతావా అని. లేకపోతే వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని అంటే, ఆ జాగ్రత్త చెప్పారు కానీ ధైర్యం ఉండదు. తప్పు అలా అనకూడదు. ఎలాగనాలి? జాగ్రత్తగా వెళ్ళిరా అనాలంట. అవునా? మనకి కొన్ని సెంటిమెంట్లు ఏంటి? శపింపు కాకపోయినా, అదే శాపం కాకపోయినా మనకి ఎంత కంగారో ఎంత భయమో కదా. అయితే ఇక్కడ యాషావు జీవితంలో తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలకు బదులు ఏమొచ్చాయి? శాపాలు వచ్చాయి. ఎవరు తట్టుకోగలుగుతారు? సో యాషావు కూడా తట్టుకోలేకపోయాడు. నాకు రావాల్సిన దీవెనలు నాకు రాకపోగా నాకు ఏం మిగిలింది? శాపాలు మిగిలినాయి అని ఆ కోపం పెట్టుకుని, నా తమ్ముడు ఎక్కడున్నాడు, యాకోబు ఎక్కడున్నాడు అని చంపేస్తా అని తిరుగుతూ ఉంటే, అప్పుడు రెబెకా ఏం చేసింది? తల్లి ఏం చేసింది? యాకోబుతో మాట్లాడు, నేను ఇక్కడ ఉంటే మీ అన్నయ్య నిన్ను చంపేసేటట్టున్నాడు, కాబట్టి ఆడి కోపం తగ్గే వరకు నువ్వు ఇక్కడ ఉండొద్దు, పారిపో. ఎక్కడికి పారిపోవాలి? మా అన్నయ్య ఉన్నాడు. ఎవరున్నారు? మా అన్నయ్య ఉన్నాడు. ఎవరు అన్నయ్య? లాబాను. మా అన్నయ్య ఉన్నాడు లాబాను, ఆయన దగ్గరికి వెళ్ళిపో అని మేనమామ దగ్గరికి పంపించేసింది. ఎవరిని? యాకోబుని. అయితే యాకోబు ఇప్పుడు మేనమామ దగ్గరికి వెళ్ళాడు. యాకోబు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామ దగ్గరికి వెళ్ళి అక్కడ మేనమామ కూతురైనటువంటి రాహేలును ఇష్టపడ్డాడు. 7 సంవత్సరాలు పనిచేశాడు. అయితే అక్కడ రాహేలేమో చిన్నదైపోయింది. పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేయాలనేటువంటి ఉద్దేశంతో పెళ్లి రోజున ఏం చేశారంటే, లేయాను
ఆ యొక్క యాకోబుకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. తెల్లారి లేచి చూస్తే రాహేల్ అనుకున్నాడు, తీరా చూస్తే లేయా వచ్చింది తన యొక్క జీవితంలోకి. అరే మాయా, నువ్వేంటి నాకు తప్పు చేసావు, నన్ను మోసం చేసావు అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, ఇది మా ఊరి సాంప్రదాయం, పెద్దదాన్ని కాకుండా చిన్నదాన్ని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావు అంటే, మరలా ఇంకొక 7 సంవత్సరాలు చేయంటే, మరి ప్రేమ కదా, ఇష్టపడ్డాడు కదా, ఇంకొక 7 సంవత్సరాలు పని చేసి మొత్తానికి రాహేలును కూడా పెళ్లి. ఇది అక్కడ జరిగినటువంటి సంగతి. ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు వెనక్కి, తన యొక్క సొంత దేశానికి వెళ్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో ఏం జరుగుతూ ఉంది అంటే, ఈ వెనకాల లాబాను వచ్చి ఇలా మాట్లాడాడు. తర్వాత ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోతారులే అని చెప్పేసి అన్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఎవరు ఎదుర్కొన్నారు? దేవదూతలు ఎదుర్కొన్నారు. ఎంతమంది? 2 సేనలు అని ఉంది. అంటే ఎంతమంది తెలుసా? ఒక సేన అనగా ఎంతమంది? ఒక సేన అనగా ఎంతమంది? ఆల్రెడీ ఎంతమంది ఎప్పుడో చెప్పాను నేను. 6,000 మంది. ఒక సేన అనగా 6,000 మంది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు? 2 సేనలు అన్నారు, అనగా 12,000 మంది దేవదూతలు ఎవరిని ఎదుర్కొంటున్నారు? యాకోబును ఎదుర్కొంటూ ఉన్నారు. ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. దేవుడు మరి యాకోబుతో చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఇక్కడి నుంచి లేచి తిరిగి నీ యొక్క దేశానికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు తెలియజేశాడు. అయితే మరి ఆ యొక్క మాట ప్రకారంగా వెళుతూ ఉండగా దేవుడు చెప్పినటువంటి మాటను యాకోబుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడన్నమాట. యాకోబు మరి ఆ యొక్క విషయాన్ని చూచి తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమని? నిజమే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకునేటువంటి రీతిగా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి మాట మరి మీరు ఎవరో చెప్పలా. 3వ వచనం, 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకును చాలు. దేవుడు చెప్పిన మాట ఏమని? నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. అంటే దేవుని యొక్క మాట, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నీ దేశానికి వెళ్ళు. నీ బంధువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళు. నువ్వు వెళుతూ ఉంటే నేను నీకు తోడై ఉండేదాను. దేవుని యొక్క మాట ప్రకారంగా ఇప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే వెళుతూ ఉండగా అక్కడ దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. అంటే దాని అర్థం ఏంటి? ఎదుర్కోవటం అర్థం ఏంటి? ముందు నుంచి వస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. ముందు నుంచి యాకోబుకు ఎదురయ్యారు. దేవుడి యొక్క దూతలను చూచి యాకోబు ఏమంటున్నాడు? ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. మహానయీము అనగా
2 సేనలు. ఏంటంట? 2 సేనలు, లేకపోతే 2 గ్రూప్స్, 2 శిబిరాలు అన్నట్లుగా చాలా అంటే చాలా అర్థాలు ఉన్నాయి. 2 సేనలు, 2 గుంపులు, 2 శిబిరాలు అనేటువంటి అర్థము ఇక్కడ వస్తూ ఉంటుంది. ఓకే, ఈ మహానయీము అనేటువంటి ఈ పదం బైబిల్లో ఇంచుమించు 13 సార్లు ఉంది. ఈ మహానయీము అనేటువంటి పదం బైబిల్లో 13 సార్లు వ్రాయబడింది. అయితే ఈ 13 సార్లు మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క మరి అర్థం వచ్చేటట్లుగా ఒక్కొక్క రీతిగా చెప్పబడింది. కానీ ఇక్కడ మాత్రం మొట్టమొదటిసారి ఇక్కడ మాత్రం యాకోబు పెట్టినటువంటి ఆ యొక్క పేరు, ఆ పదము ఏంటి అంటే మహానయీము. ఇప్పుడు ఈ యొక్క పదము హీబ్రూ భాష. ఈ మహానయీం అనేటువంటి పదము హీబ్రూ భాష. ఈ హీబ్రూ భాషలో ఎప్పుడైనా సరే ఈ మహానయీం లాస్ట్లో ఈం అనేటువంటి ఆ యొక్క పదం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మరి ఒకటైతే సింగులర్, డబల్ అయితే ప్లోరల్ అని చెప్పేసి ఎలాగైతే అంటారో, ఈం అనేటువంటి పదం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు కూడా బహువచనం వాడినప్పుడు ఆ యొక్క పదము వాడుతూ ఉంటారు. ఈం అనేటువంటి పదం బహువచనం. సో ఈ యొక్క మరి మహానయీం అనేటువంటి పేరు పెట్టడం గల కారణం ఏంటంటే 2 గుంపులుగా, 2 సేనలుగా దేవుని యొక్క దూతలు ఎదురయ్యారు. కాబట్టి దేవుని యొక్క దూతలు మరి యాకోబు మరి చూచాడు కాబట్టి అక్కడ మహానయీం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క మహానయీం యొక్క అవసరత ఏంటి? మహానయీం అనేటువంటి అవసరత ఏంటి, ఎందుకు వచ్చింది అంటే మనందరికీ తెలుసు. ఆల్రెడీ మీకు చెప్పాను. ఎంతకాలం పనిచేశాడు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉన్నాడు, బంధువులు దూరంగా ఉన్నాడు, తండ్రి ఇంటి వారికి దూరంగా ఉన్నాడు, తనకి దేశానికి దూరంగా ఉన్నాడు యాకోబు. అయితే 20 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కుటుంబంతో వెళ్తున్నాడు, పిల్లలతో వెళ్తున్నాడు, భార్యలతో వెళ్తున్నాడు, పనివారితో వెళ్తున్నాడు, ఆస్తితో అంటే మందతో వెళుతూ ఉన్నాడు. ఒక్కడిగా లేడు, మందతో వెళుతూ ఉన్నాడు. అయితే మరి యాకోబు ఎప్పుడైతే ఆ యొక్క మరి దూతలను చూచాడో యాకోబు యొక్క స్పందన ఏంటి? యాకోబు యొక్క రియాక్షన్ ఏంటి? వెంటనే పేరు పెడతాం చేశాడు. మొట్టమొదటగా ఏమని? మహానయీము అనేటువంటి పేరు పెట్టాడు. ఆలోచన చేయండి, మన జీవితంలో కూడా మనకు మహానయీము అనేటువంటి అవసరత మనకు కూడా ఉంటూ ఉంటుంది. మన యొక్క జీవితం ఈ లోకములో మన యొక్క జీవితం మరి ఎలాంటిది అంటే కొన్నిసార్లు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెళ్ళిళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? సంసారం అంటే అది ఎలాంటిదని చెప్తారు? ఒక సాగరాన్ని అంటే సముద్రాన్ని ఈదుతున్నట్టు అన్నట్లుగా పోల్చి చెప్తూ ఉంటారు. దేని గురించి? ఒక సంసారాన్ని నడిపించడం అనేటువంటి విషయంలో. మరి కుటుంబాన్ని నడిపించే విషయం, ఒక కుటుంబం నడిపించే విషయం అది కూడా అంత ఈజీ ఏం కాదు. కుటుంబంలో చాలా కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, చెప్పుకోలేనటువంటి బాధలు ఉండొచ్చు. ఆలోచన చేయండి. అయితే ఎలాంటివి ఉన్నా మనంతట మనమైతే వాటిని ఒకవేళ తట్టుకోలేకపోవచ్చు, ఛేదించలేకపోవచ్చు. కానీ దేవుని తోడుంటే, మహానయీము అనేది ఉంటే ఆలోచన చేయండి, పరిస్థితులు ఎలాంటివి అయినా వాటిని మనము జయించగలము, తట్టుకోగలము అనేది ఇక్కడ వాక్యాన్ని బట్టి మనము గమనించాలి, చెప్పవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను మీకు తెలియచేస్తా ఉన్నాను.
ఇప్పుడు యాకోబు జీవితంలో మరి జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితి గమనిస్తే ఇప్పుడు ఇప్పటి వరకు 20 సంవత్సరాల వరకు ఎవరి స్వాధీనంలో ఉండిపోయాడు? లాబాను అనేటువంటి వ్యక్తి స్వాధీనంలో ఉండిపోయాడు. ఎవరి స్వాధీనము? లాబాను అనేటువంటి వ్యక్తి స్వాధీనములో ఉండిపోయాడు. మామగారే కావచ్చు, కానీ అల్లుడిని అల్లుల్లో చూడలే, ఒక పనుల్లో చూశాడు, ఒక పాలేరులో చూశాడు. ఇప్పటి వరకు లాబాను మరి ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఇబ్బందులు పెట్టి, తిప్పలు పెట్టి, భయంకరంగా మరి హింసించినటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అటువంటి వ్యక్తి చేతిలో నుండి విడుదలిచ్చి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి దూతలను పంపి, ఇప్పుడు నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అన్నట్లుగా దేవుడు యాకోబు జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క మరి మాట ఒకటి మీరు గమనిస్తే, నీతిమంతులకు ఆపదలు అనేకములు అని బైబిల్లో మనం ఎలాగైతే చదువుతామో అలాగే విశ్వాసులకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. విశ్వాసులకు కూడా చాలా కష్టాలు అనేవి ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలున్నా మహానాయము అనేటువంటి తోడు మనకి దొరికినప్పుడు ఆ కష్టాలు ఏమవుతాయి? ఆలోచన. ఇప్పుడు కింద పడి లేవలేనటువంటి పరిస్థితి వచ్చింది, కష్టపడుతున్నాం పైకి లేవడానికి, కానీ లేవలేకపోతున్నాం. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి నీ చేతులు పట్టుకుని లేపితే ఆ తోడు ఎంత బాగుంటుందో మనకి, ఆ సహాయం ఎంత ఉపయోగపడుతుందో మనకి. అవునా? ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు యాకోబు జీవితంలో అదే పొందుకుంటున్నాడు. అలా పొందుకుంటూ యాకోబు తన జీవితంలో ఏదైతే చెప్పాడో, నా కన్నులకు నిద్ర లేదు, ఎండకి ఎండిపోయా, మంచుకు నేను తడిచిపోయా, నా జీవితం క్షీణించిపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినటువంటి యాకోబు ఇప్పుడు ఈ యొక్క దూతలను చూచిన తరువాత తన యొక్క మనసులో ఏమనుకుంటాడు చెప్పండి? తన మనసులో ఏమనుకుంటాడు? అబ్బా, దేవుడు నాకు నిజంగా తోడై ఉన్నాడు, ఈ రోజు నుంచి నా కష్టాలు పోతాయి, నా ఇబ్బందులు పోతాయి, నేను ఏదైతే కోల్పోయానో మరలా దాన్ని నేను తిరిగి పొందుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యముతో ఈ యొక్క యాకోబు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నాయి. మహానయము అనగా 2 సేనలు, 2 గుంపులు, 2 శిబిరాలు, 2. ఆలోచన చేయండి. విశ్వాసులుగా మనందరికీ ఎప్పుడు కూడా ఈ 2 ఉంటూ ఉంటాయి. మంచి చెడు, వెలుగు చీకటి, విశాల మార్గము ఇరుకు మార్గం, పరలోకము నరకము. ఇలాగున ప్రతిదానికి చాలా విషయాలలో ఇలాగ 2 అనేవి మనకు ఉంటూ ఉంటాయి. ఈ 2 మనం ఏం చేస్తూ ఉండాలి? ఈ రెండిట్లో ఏం చేస్తూ ఉండాలి? బ్యాలెన్స్ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేయటం కాదు, అది తప్పు. నేను రెండిట్లోనూ ఉంటాను, నాకు ఇద్దరు కావాలి, దేవుడు కావాలి, దెయ్యము కావాలి, అబ్బే అది కాదు. విశ్వాస జీవితం అంటే అది కాదు, బ్యాలెన్స్ చేయటం కాదు. నువ్వు ఉంటే ఇరుకు మార్గమైనా అందులోనే నడవాలి, నువ్వు ఉంటే బండ మీద కట్టబడినటువంటి ఇంట్లోనే ఉండాలి, నువ్వు వెలుగులోనే నడవాలి. ఏమన్నా నాకు చీకటి అంటే భయం లేదండి, అందుకని చెప్పి నేను చీకట్లో కూడా నడిచేస్తా అంటారేమో. వాక్యం చెప్తుంది
చీకటితో నీకు ఏమీ పొత్తు. కాబట్టి 2 అనేది చాలా జాగ్రత్త. అటు ఇటు మన జీవితంలో ఉండకూడదు. ఎన్నాళ్ళ మట్టుకు 2 పడవల మీద కాలు వేసి ప్రయాణం చేస్తావు. ఉంటే చల్లగానైనాను ఉండు, లేకపోతే వెచ్చగానైనాను ఉండు. కానీ మనం ఏం కోరుకుంటాం? నులువెచ్చని స్థితి. ఏం కావాలంట? నులువెచ్చని స్థితి. కొంతమంది ఫుల్గా ఏసీ ఆన్ చేస్తారు, దుప్పటి మూసేసుకుంటారు. అటు ఏసీ కావాలి, మళ్ళీ వెంటనే దుప్పటే కావాలి. మనం అలా ఇష్టపడతాం జనరల్గా, శారీరకంగా కదా. కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు అలాంటి స్థితిని ఒప్పుకోవటం లేదు. మనకి క్రొత్త నిబంధనలో ఒక రకమైనటువంటి మహనయము పరిస్థితి నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయము చూడండి, అక్కడ 26వ వచనాన్ని చదువుదాం. వాటర్ ఇది చూడండి, దేవుని యొక్క వాక్యంలో చదివినటువంటి ఒక మాట చూడండి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో ఎవరున్నారు? బేదలైన వారు ఉన్నారు. అటువంటి వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. ఇప్పుడు ఈ ఇద్దరిని ఒక్కసారి ఆలోచన చేస్తే యెరూషలేములో ఉన్నవారేమో యూదులు. యెరూషలేములో ఉన్నవారు ఎవరు చెప్పండి? యూదులు. ఈ మాసిదోనియా అకయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నవారు ఎవరు? వారు యూదులు కాదు. దేవునిని ఎరిగిన వారు, దేవునిని నమ్మిన వారు, ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. ఇప్పుడు యూదులకి క్రైస్తవులు పడతారా? పడరు. యూదులకి క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. అందుకనే కదా యేసైన వాళ్ళు సిలువేయండి అని చెప్పేసి చంపేశారు. అపోస్తుడైన పౌలు దేవునిని నమ్మక ముందు ఏం చేస్తూ ఉండేవాడు? క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరినే హింసించడం, చెరసాలలో వేయడం, అవసరమైతే చంపటం. ఇది సౌలు చేసినటువంటి పని, అవునా? కానీ ఇక్కడ ఈ క్రైస్తవులైనటువంటి వారు ఎవరికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు? బేదలుగా ఉన్నటువంటి యూదులకు సహాయం చేయడానికి చందాను వారు పోగు చేసి మరి ఏం చేస్తున్నారు? ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లుగా వాక్యములో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే రెండు గుంపులు. ఈ గుంపు వేరే, ఆ గుంపు వేరే. ఈ తెగ వేరే, ఆ తెగ వేరే. వీరు మరి వేరే దేశానికి సంబంధించిన వారు, అన్యులుగా పిలువబడిన వారు. వారేమో ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వారు, యెరూషలేముకు సంబంధించిన వారు, లేకపోతే యూదులుగా ఉన్నటువంటి వారు. వారు ఇందులోనూ తగ్గరు. వాళ్ళే మేమే హై అన్నట్లుగా చెప్పుకునేటువంటి వారు. అయినా కూడా అలాంటి వారికి సహాయం చేయడానికి వీళ్ళు ఏం చేశారు? ఇష్టపడి చందాను వారు పోగు చేసి ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. సో రెండు గుంపులు. ఈ మహానయము అనేటువంటి పదానికి కూడా అర్థం అదే. రెండు గుంపులు, రెండు సేనలు, లేక రెండు శిబిరాలు. యాకోబుకి రెండు శిబిరాలు ఉన్నాయి. దేవుడు వారిని తోడుగా పంపించాడు, దేవదూతలను. ఆలోచన చేయండి. విశ్వాస జీవితంలో, ఎవరి జీవితంలో? విశ్వాస జీవితంలో దేవదూతలు ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటారు. మనకి ఎవరు తోడుకుంటారు? దేవదూతలు ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉంటారు. ఆలోచన చేయండి.
దేవుని దగ్గర కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. ఎంతమంది? కోట్ల మంది దేవదూతలు దేవుని దగ్గర ఉన్నారు. దేవుడు ఆ యొక్క దేవదూతలకు ఇచ్చినటువంటి మరి మాట ఏంటో తెలుసా? ఒకటే, దేవుని స్తుతించడం వాళ్ళ పని. ఆ స్తుతించేవారు ఎప్పుడు కూడా అలాగున ఆరాధన చేస్తూనే ఉంటారు. కొంతమందికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మనకి 91వ కీర్తనలో కనబడుతుంది కదా, ఏమని? మన రాయి తగులకుండా వారు నీ పాదములను ఏం చేస్తారు? ఎత్తి పట్టుకొందురు. ఎవరు వారు అంటే ఎవరు? అక్కడ దేవదూతలే. దేవుడు దేవదూతలకు ఇచ్చినటువంటి డ్యూటీ అది. గమనించండి, మనకు తోడుగా ఉండాలి అని, విశ్వాసికి తోడుగా ఉండాలి అని, దేవుని బిడ్డలకు తోడుగా ఉండాలి అని. కాబట్టి మనకు తోడుగా ఎవరుంటున్నారు అంటే ఎల్లప్పుడూ దేవదూతలు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. సో యాకోబుకు ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవదూతలను ఎప్పుడైతే చూచాడో ఇప్పుడు యాకోబు జీవితంలో ఏమైందంటే రెట్టింపు సహాయం కనబడుతూ ఉంది. యాకోబుకి ఎంత సహాయం? రెట్టింపు సహాయము కనబడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ రెట్టింపు సహాయం కనబడిందో ఆలోచన చేయండి. ఇప్పుడు యాకోబు తీసుకున్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇంకా నేను ముందుకు వెళ్తాను, ముందుకు కొనసాగుతాను. ఆలోచన చేయండి. 10వ వచనం కిందకి చదువుకుంటూ వెళ్తే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. ఇప్పుడు యాకోబు తీసుకున్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ముందుకు వెళ్దాం, ముందుకు కొనసాగుదాం, నా అడుగు ముందుకు వేద్దాం. ఆలోచన చేయండి. అప్పటి వరకు భయం. యాషావు ఏం చేస్తాడా? అందుకనే తన దగ్గర ఉన్నటువంటి మందలను కావచ్చు, పనివారిని కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏం చేశాడో తెలుసా? 2 గుంపులు చేశాడు. ఏం చేశాడు? 2 గుంపులు చేశాడు, 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని ముందు పంపిద్దాం, ఒక భాగాన్ని ముందు పంపిద్దాం. ఎందుకో తెలుసా? ఆల్రెడీ యాకోబు తన పనివారిని కొంతమందిని పంపించాడు ఆ దేశానికి. పంపించి ఆ పనివారు వెనక్కి వచ్చి యాకోబుకి ఏం చెప్పారో తెలుసా? ఇదే 32వ అధ్యాయంలో మనకు చదువుకుంటూ వెళ్తే 3వ వచనంలోంచి మనకు కనబడుతుంది. అతడు 400 మందిని నిన్ను ఎదుర్కొన్న వచ్చుచున్నాడు. మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? 400 మందితో వస్తున్నాడు. ఆలోచన చేయండి. యాకోబుకి మామూలు భయం కాదు. ఇప్పుడు ఒకడే వచ్చాడంటే ఒక రకంగా ఉండేది, 400 మందితో వస్తున్నాడు అనేసరికి ఈయనకు భయం ఇంకా రెట్టింపు అయిపోయింది, ఇంకా కంగారు ఎక్కువైపోయింది. అమ్మ బాబోయ్, 400 మందా! ఇంకా నన్ను కాదు, నా యొక్క పనివారిని, నా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాడు, చంపేస్తాడు అనుకుంటూ ఉన్నాడు. అందుకనే 2 గుంపులు చేసి మొదటి గుంపుని పంపిస్తున్నాడు. ఒకవేళ మొదటి గుంపు అందరినీ చంపేసినా ఇంకో గుంపన్న మిగులుద్దులే అనేటువంటి ఉద్దేశం యాకోబుది. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీవు నీ పితరుల దేశానికి వెళ్ళు, నీ బంధువుల దగ్గర తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు దేవుడు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరికైతే భయపడుతున్నాడో ఆ భయపడుతున్నటువంటి అన్న 400 మందితో ఎదుర్కొని రాబోతున్నాడు ఎదుర్కోవటానికి. ఆలోచన చేయండి. మీకు రాత్రి చెప్పాను వాక్యంలో, ఖ్యాతికి
స్కాన్ చేస్తే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే అపెండిసైటిస్ ఆపరేషన్ పడుద్ది అన్నట్లుగా చెప్పారు డాక్టర్లు. రిపోర్ట్ చూసి రాజేష్ పాస్ గారు ప్రార్థన చేసి అబ్బాయి ఆపరేషన్ ఏం పడదు అన్నారు. ఎవరిని నమ్మాలి? డాక్టర్ చెప్పిన మాట నమ్మాలా? రిపోర్ట్ నమ్మాలా? దేవుని సేవకుడి మాట నమ్మాలా? పెద్ద డౌట్, మా క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. రిపోర్ట్ కనబడుతుంది, డాక్టర్ గారు చెప్తున్నారు ఆపరేషన్ పడుద్ది అని. పాస్టర్ గారు ఏమో ఆపరేషన్ వరకు ఏమి ఉండదులే అన్నారు ఆయన. సరే అని చెప్పి మరలా ఈసారి అల్ట్రాసౌండ్ కాదు సిటీ స్కాన్ చేయిద్దాం అని మళ్ళీ సిటీ స్కాన్ చేపిస్తే అందులో రిపోర్ట్ ఇంకోలా వచ్చింది. ఇది అపెండిసైటిస్ కాదు, ఇంకొకటి వేరే నొప్పి. ఆలోచన చేయండి. మరి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్రస్తుతానికి ఏం తినొద్దు అంటున్నారు. తింటే నొప్పి వస్తుంది, ఇక్కడ తినకపోతే ఆగలేని పరిస్థితి. నీళ్ళు ఎక్కువ తాగబోతున్నారు, తాగలేని పరిస్థితి. ఆలోచన చేయండి సార్. కొన్నిసార్లు మనకి అర్థం కావు, దేవుని యొక్క కార్యాలు అర్థం కావు. దేవుడు తోడుగా ఉంటానని చెప్పాడు యాకోబుతో, ఆ మాటను బట్టి ధైర్యంగా ఉన్నాడు. కానీ తీరా చూస్తే యాషావు ఏం చేస్తున్నాడు? 400 మందితో వస్తా ఉన్నాడు. ఏంటి 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 ఏం చేయాలి? 2 గుంపులు చేశాడు. ఒక గుంపు పోతకపోయింది, ఇంకో గుంపుని మిగులుద్ది అని డిసైడ్ కూడా అయిపోయాడు యాకోబు. చూడండి ఒకసారి మనకి 8వ వచనంలో చదివితే, యాషావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. ఒక గుంపు పోతే ఇంకో గుంపుతో ఏం చేద్దాం? పారిపోదాం, తప్పించుకుందాం. అది యాకోబు యొక్క ప్లాన్. యాకోబు యొక్క ప్లాన్ అది. కానీ దేవుని ప్లాన్ ఏంటి? నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అంటే యాకోబు ఏం చేస్తున్నాడు? తను వేసుకునే ప్లాన్లు తాను వేసుకుంటున్నాడు. ఒక గుంపు చచ్చిపోతే ఇంకో గుంపుతో పారిపోదాం. గమనించండి, మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము ఆయన ప్రణాళికలో ఉండకుండా, ఆయన ప్రణాళిక ప్రకారంగా నడవకుండా మనం ఏం చేస్తున్నాము? మనం కూడా మన సొంత ప్లాన్లు వేసేస్తున్నాం, ఒక గుంపు పోతే ఇంకోటి అన్నట్టుగా. యాకోబు ఆలోచించినట్లుగా మనం కూడా కొన్నిసార్లు మనము రకరకాలుగా మన సొంత ప్లాన్లు మనం వేసేసుకుంటూ ఉంటాం. ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో, ఎలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో అని మన సొంత ప్లాన్లు మనవే. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను. ఆలోచన చేయండి. దేవుడు ఆ మాట చెప్పినా కూడా మనము మన సొంత ప్లాన్లు మనం వేసుకుంటూ ఉంటే మరి దేవుడు ఏమవుతాడు? మనల్ని చూసి దేవుడు ఏమనుకుంటాడు? ఆలోచన చేయండి ఒకసారి, ఆలోచన చేయండి. టైం అయింది కాబట్టి ఈ వాక్యాన్ని ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఈ మహానయం అనేటువంటిది ఒకటి కాదు, చాలా టాపిక్స్ ఉన్నాయి నా దగ్గర. అవి ఈ ప్రతి వారం దానిని కంటిన్యూ చేస్తాను నేను. అయితే ఒకటి మాత్రం మర్చిపోవద్దు, దేవుడు తోడుగా ఉన్నాడు. మనం ఏం చేసుకోవద్దు? మన సొంత ప్లాన్స్ని మనము ప్లాన్ చేయొద్దు. అది నేను చెప్పే మాట. దేవుని యొక్క మాట ప్రకారంగా ముందుకు వెళ్దాం. ఈ జీవితంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నీ కరెక్టే. కానీ ఆయన తోడుగా ఉంటే ఆయన సహాయాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళగలుగుతాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రార్థన.
మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. పాటల్లో, వాక్య పఠనంలో, సాక్ష్యంలో, నీ వాక్య ధ్యానములో తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. అలాగే దేవా, రాధాకృష్ణాన్ని, స్వప్నాన్ని దీవించి వారికి ఇచ్చిన 2 బహుమానాలు, అందులో ప్రైజి ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే గోపి దేవా, మరి ఈరోజు నీ ఎదుట, సంఘం ఎదుట నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి సిద్ధపడి దేవా బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. దేవా, నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరి బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దేవా నీ యొక్క ఆత్మచేత బలపరచమని, దేవా వారు నీకు సమర్పించిన కానుకల అర్పణములను 100 60 30 ఫలింపచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా, బలహీనతతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని ముట్టండి, బలపరచండి, స్వస్థపరచండి, నీ మేలులతో నింపండి. ఈ సమయంలో ఈ వారంలో జరగబోయే పని పట్టుల్లో, కార్యక్రమాల్లో, ఆరోగ్య విషయాల్లో దేవా మీరే ప్రతి ఒక్కరికి సాయం దయచేసి నీ మేలులతో నింపమని మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.